భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అమరసింహం, రాష్ట్ర నాయకురాలు జిల్లెలమూడి రమాదేవి, నాయకులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్, రాజేష్ వర్మ, రంగనాథ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పలు వీధుల్లో బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద గల బైపాస్ రోడ్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత్ మాతాకు అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతాకి జై జై మాతరం మాతరం మనతరం వందే మాతరం, భారత్ మాతాకి జై వర్ధిల్లాలి నరేంద్రకి జై భారత్. భారతదేశంలో అతిపెద్ద పార్టీగా, ప్రజల పార్టీగా, జాతీయవాదంతో మరి పెంపొందిస్తున్నటువంటి పార్టీగా ఈరోజు మరి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈరోజు జిల్లా అధ్యక్షులైనటువంటి అన్న శ్రీనివాసన్న గారికి, అలాగే మా కృష్ణారెడ్డి గారికి, శివారెడ్డి గారికి, శివానందరెడ్డి గారికి, సిస్టరు రమా గారికి, ఇంకా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా భర్త పోతుల సురేష్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీని మొట్టమొదటగా భారతీయ జనసంఘ్గా ఆ రోజు డాక్టర్ శ్యామ్ ముఖర్జీ గారు, దీన్ దయాల్ పండిట్ గారు పార్టీని స్థాపించి ఆ పార్టీ కోసం ఎంతో విస్తృతంగా దేశవ్యాప్తంగా నలుమూలల పార్టీ విస్తరణ కోసం చాలా కష్టపడి పనిచేసినటువంటి ప్రముఖులుగా వాళ్ళిద్దరు పార్టీలో వాళ్ళ యొక్క త్యాగాలను ఎప్పుడు కూడా మరవలేనటువంటిది. తర్వాత మరి పార్టీని అంచెలంచెలుగా దీన్ని విస్తరిస్తూ మరి తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉద్యమాన్ని కూడా, అంటే భారతదేశంలో ఇద్దరు ప్రధానులు, 2 జెండాలు ఉండవనే దానిపైన వాళ్ళు విస్తృతంగా కూడా ఒక ఉద్యమంగా కూడా 2 రాజ్యాంగాలు ఉండవని చెప్పి గట్టిగా పనిచేసినటువంటి నాయకులుగా కూడా వాళ్ళకి చాలా పార్టీలో మంచి ప్రముఖ స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఏర్పడి 47 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపుగా 18 సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు తర్వాత రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షత చూపిస్తూ ఉంది. ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఎక్కడ ఆపాలో అర్థం కాక తలపుట్టుకుని కూర్చుంది. అదే నరేంద్ర మోడీ గారి పెహల్గాం దాడి ఏదైతే జరిగిందో, వాళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్ బేస్లు నాశనం చేసి మరి వారానికల్లా యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.